కరీంనగర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ తరపున ప్రచారానికి విచ్చేసిన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ సౌరన్ స్ట్రీట్ 43-45 డివిజన్లలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి మాజీ హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ని భారీ మెజారిటీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సిక్కిసాయి అన్ని కులాల వర్గాల వారు తమ ఓటు హక్కు వినియోగించుకుని బోయిన్పల్లి వినోద్ కుమార్ని గెలిపించాలి అని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ సంక్షేమ పథకాలను మైనారిటీలకు వివరించారు. విద్యావంతుడైన వినోద్ కుమార్కి మరోసారి అవకాశం ఇవ్వాలి అని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్, హుస్సేన్, మిర్జా అజ్మద్ అలీ బేగ్, అబ్దుల్ రెహమాన్, బాబా అజ్మద్, కడక్, ఆరిఫ్, హర్షద్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. करीमनगर आया तो अकबर भाई का पानी पीना ही पड़ता है जा सकते हैं पानी आए भाई यहाँ पर प्रदर्शन पद्माराव, रहमान भाई मुनीर भाई पूरी लाइन की इसलिए पूरी 2001 से लेकर 2009 साहब भी आए थे. आपकी मोहब्बत है पानी पी रहा हूँ. ఇప్పుడు మనం మహబూద్ గారితో మాట్లాడదాం. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి గురించి కరీంనగర్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడానికి ఈరోజు కరీంనగర్కి వచ్చారు. వారితో తెలుసుకుందాం ఈ ప్రచార సభ ఎలా ఉంది. చాలా మంచి రెస్పాన్సిబిలిటీ. మార్నింగ్ నేను పదయాత్ర చేసిన ఆల్ కమిటీ చాలా బాగా రెస్పాన్స్. ఎందుకంటే ఇక్కడ 3 క్యాండిడేట్ ఉంది. సెకండ్ క్యాండిడేట్ కాంగ్రెస్తో పతా లేదు. ఇక్కడికి ఢిల్లీ క్యాండిడేట్ పెట్టారు. ఒకటి బండి సంజయ్ ఉంది, ఒకటి వినోద్ కుమార్ గారు. ఆయన 5 years పని చేశారు, ఈయన 5 years చేశారు. 5 yearsలో మొత్తం బడ్జెట్ బాగా తీసుకొచ్చిన ఇక్కడికి కరీంనగర్కి స్మార్ట్ సిటీగా తీసుకొచ్చిన ఇక్కడికి రైల్వే లైన్ కోసం చాలా బాగా పనిచేశారు. పబ్లిక్లో అంటే చాలా కలిసిమెలిసి పనిచేశారు. కంపేర్ చేస్తే అంటే బెస్ట్ లీడర్ అంటే వినోద్ కుమార్ గారు ఉన్నారు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. ఆయన బేస్ బేస్ ఉంది. బీఆర్ఎస్లో స్టార్టింగ్లో కేసీఆర్ రెడ్డి ఉన్నారు. చాలా సెక్యులర్ లీడర్ అంటే వినోద్ కుమార్ గారు. కేసీఆర్ ఇట్లా సెక్యులర్ వినోద్ కుమార్ గారు. పబ్లిక్ చాలా కాంగ్రెస్ మీద నారాజు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ చేశారు. ఆల్ కమిటీ ఫార్మర్స్కి చేశారు, మైనార్టీకి చేశారు, బీసీ కమిటీకి చేశారు, ఎస్సీ కమిటీకి చేశారు. ఏమి ఇవ్వలేదు. 6 గ్యారెంటీ ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలు అమలు అవుతాయంటారా సార్? ఏమమ్మా చేసినా దమ్మి లేదు. ఒకటి బి చేస్తాను. ఏం చేసినా 2500 పెన్షన్ ఇస్తా అంటే అమ్మాయికి ఇచ్చిన, ఎవరికి ఇవ్వలేదు. 5500కి సిలిండర్ ఇస్తా అంటే ఇవ్వలేదు. అది కరెంట్ 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తా అంటే ఇవ్వలేదు. పెద్ద మనిషికి 4000 పెన్షన్ ఇస్తామంటే ఇవ్వలేదు. లేడీస్ మహిళలకు 2500 ఇస్తామని ఇవ్వలేదు. మొత్తం కానీ ఎంత ప్రామిస్ 420 అంటే పేజీ 420 అయింది. 432 ప్రామిసెస్ ఇస్తారు. ఇంకో 6 గ్యారంటీ తర్వాత 10 సంవత్సరాలు సార్ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిన ప్రజల్లో ఎందుకు వ్యతిరేకంగా వచ్చింది? అర్బన్లో అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిక్ట్లో కొంచెం ఏమైంది అంటే కొంచెం జెడ్పీటీ ఎంపీటీసీ కొంచెం ఎమ్మెల్యే మీద నారాజు ఉన్నారు, కేసీఆర్ మీద ఎవరు నారాజు ఉన్నారు. ఈ మా తెలంగాణ సెంటిమెంట్ ఉంది. ఎవ్రీ 10 years పార్టీకి చేంజ్ చేస్తారు. అదే సార్, ఇప్పుడు 12% రిజర్వేషన్ అన్నారు ముస్లింలకు. మరి 12% రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ యొక్క మాట మీతో ఆడతారు. మీతో పెద్ద జర్నలిస్తున్నారు. మాకు పార్లమెంట్ మా శక్తిలో ఉంది, మా చేతిలో ఉంది. పార్లమెంట్లో పాస్ చేయాలంటే నేను ఏం చేసిన, అసెంబ్లీలో పాస్ చేసిన, కౌన్సిల్లో పాస్ చేసిన, 12% కోసం గవర్నమెంట్తో అప్రోచ్ చేసిన, ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసిన పాస్ చేయాలంటే పాస్ చేయాలి. అది ప్రైమ్ మినిస్టర్ రిజర్వేషన్ అగేన్స్ట్ పని చేస్తున్నారు. సార్ ఇంకో చిన్న విషయము, కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి శాంక్షన్ చేయలేదు. ఇందువల్ల చేయలేదు. ఇప్పుడు మా దగ్గర మొత్తం డబుల్ బెడ్రూమ్ కట్టేసిన, అక్కడికి డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ టైం కట్టేసిన. ఆయన పీరియడ్లో ఎంత కట్టేసినా అలాట్మెంట్ చేశారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనకు ఐడియా లేదు. నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ వస్తుంది, చాలా కన్స్ట్రక్షన్ వస్తుంది, కొంచెం రెడీగా ఉంది. నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ చేస్తానంటే, ఇప్పుడు అలాట్మెంట్ చేసిన మనుషులకి అన్యాయం చేసినంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కాంగ్రెస్ చేస్తున్నారు. తప్పకుండా ఒకటి లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్ కట్టేసిన
అంబేద్కర్ గారు కట్టించిన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు కరీంనగర్లో ఇప్పుడు వినోద్ కుమార్ గారు గెలుపు మీ అభిప్రాయం ఏంటి సార్? తప్పకుండా గెలిచడానికి 100% చేస్తుంది. 100% ముస్లింకి ఓటిస్తా, హిందూ బ్రాహ్మణ్కి ఓటిస్తా. ఎందుకంటే కరీంనగర్కు ఇంతకుముందు బండి సంజయ్ గారు ఏం డెవలప్ చేయలేదు. ఈయన ఏం చేసినా స్మార్ట్ సిటీ పర్మిషన్ తీసుకొస్తున్నారు, రైల్వే కోసం లైన్ కోసం పర్మిషన్ తీసుకొచ్చినారు, బడ్జెట్ తీసుకొచ్చినారు ఢిల్లీ నుంచి. ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక పైసా ఖర్చు చేయలేదు, ఎప్పుడు సపరేట్ చేయలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. బీజేపీ అంటే పార్టీ బేస్ ఏముంది, క్రిమినల్ బేస్ ముస్లిం హిందూ ముస్లిం మాట్లాడుతున్నారు. మోదీ గారు అంటే పెద్ద పెద్ద ప్రామిస్ లాస్ట్ టైం ఈచ్ అకౌంట్లో అంటే 15 lakhs ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వలేదు. ఈ టైం సేమ్ ప్రాక్టీస్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వాళ్ళు షూటర్ ప్రామిసెస్లో పవర్లో వచ్చింది. పవర్లో వచ్చిన తర్వాత మసూద్లో మొత్తం ఏమేమి ప్రామిస్ చేస్తారంటే అది లేదు, ఎన్ని ప్రామిస్ చేశారు కానీ చేస్తాం లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ ఉన్నాయంటే కొంచెం ఎక్కడెక్కడ దేవుడు కష్టం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం వచ్చిపోతారు. కేసీఆర్ ఒకటి మనుషులు వితౌట్ ప్రామిస్. షాదీ మాల్లో అంటే ఎక్కడ పోయింది, తోలా గోల్డ్ ఇస్తా అంటే అది డబ్బులు ఇవ్వాలి. ఏవి ఒక్క మీ స్కీమ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆల్రెడీ మన స్టేట్లో 50 years రూల్ చేశారు. మీ పెద్ద జరిగి మీ ఛానల్ ఉంది, మీ సర్వే చేయండి. 1948 తర్వాత ఈరోజు సార్ నేను ఓన్లీ 9.5 years రూల్ చేశారు. కాంగ్రెస్ 50 years రూల్ చేశారు. తెలుగుదేశం 8 years రూల్ చేశారు. ఏం ఇచ్చినా ఎవరికి ఏమి ఇవ్వలేదు. మా దగ్గర పవర్ లేదు. అప్పుడు తెలంగాణ వచ్చే ముందు ఇంత ప్రాబ్లం ఉంది, పవర్కి బ్రేక్ డౌన్ ఉంది. ఇండస్ట్రీ 3 days హాలిడే ఉంది. ఇంటింటిలో అంటే చాలా రంజాన్లో అంటే చాలా ప్రొటెస్ట్ చేశారు. నేను బి చేసిన అరే కమ్గా టార్గెట్ అంతా కరెంట్ బంద్ చేయవద్దు అంటే మొత్తం ఇండస్ట్రీకి 3 days హాలిడేస్ ఇచ్చారు. చాలా పరిశ్రమ ఉన్నారు, ఫార్మర్స్ పరిశ్రమ ఉన్నారు. ఫార్మర్స్కి ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు. మీటర్ లేకుంటే 2002లో వైరింగ్లో అంటే 10 ఫార్మర్స్ చనిపోయారు. కేసీఆర్ గారు ఫార్మర్కు పర్మిషన్ ఇచ్చారు. రైతు బంధు, రైతు బీమా ఇచ్చారు. ఈయన వచ్చే నేను 15,000 ఇస్తాను. నేను 15 ఇచ్చినా 5 ఇచ్చినా ఏమి ఇవ్వాలి. అది మోసం చేస్తున్నారు. తప్పకుండా పబ్లిక్ అంటే అవేర్నెస్ చాలా వచ్చింది. 4 monthsతో వినోద్ కుమార్ ఓటు ఇస్తానంటే హామీ ఇస్తున్నారు. నేను పదయాత్ర చేసినానంటే చాలా బాగా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మనకు భరోసా ఉంది. ఈ టైం మనకు మంచి ఎంపీతో రిజల్ట్ వస్తుంది. 10కి ఎక్కువ గెలిచడానికి అవకాశం ఉంది. కరీంనగర్లో వినోద్ కుమార్ గారు చాలా బెస్ట్ క్యాండిడేట్ ఉంది. అందరూ కరీంనగర్ ప్రజలు చాలా లైక్ చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ ఉన్నారు, లాయర్ ఉన్నారు. పార్లమెంట్లో ఎక్కువ క్వశ్చన్ చేసిన లీడర్ అంటే ఈయన మా కరీంనగర్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ఉన్నారు. అందరూ అలా ఓటిస్తారంటే హామీ ఇచ్చారు. మాకు భరోసా ఉంది. భారీ మెజార్టీ గెలిచిన క్యాండిడేట్ వినోద్ కుమార్ గారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సార్? అబౌట్ 10 to 12 సీట్లు వచ్చినాకే అవకాశం బీఆర్ఎస్ పార్టీ. Yes.